హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి హౌ టు హార్వెస్టింగ్ వెజిటేబుల్స్ అండి. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడే మా తోట. మేము ఎలా హార్వెస్ట్ చేసుకుంటున్నామో అనేది మీకు చెప్తాను నేను. మీరు కూడా మీ పొలం ఉంటే మీ పొలంలో వేసుకోవచ్చు. మనం బయట కొనడం అంటే చాలా కష్టం, ఎక్కువ ధరలు ఉంటాయి కూరగాయలు. అదే మనం చేనులో పండించుకున్నామనుకో ఆర్గానిక్గా మంచి న్యాచురల్గా వస్తాయి. మన మంచి హెల్త్కి కూడా మంచిది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో పూర్తిగా చూడండి. హాయ్ చెప్పండి. నాకు కాదే, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పు. హాయ్ అండి ఏం చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇది బ్రింజాల్ ఒక తోట, వంకాయ తోట హార్వెస్ట్ చేస్తున్నామండి. వంకాయలు ఇంకా చాలా రకాలే ఉన్నాయిలే కానీ మీకు అన్నీ చూపిస్తా మెల్లమెల్లగా. ఇక్కడ చూడండి పూతలు పట్టినాయి. ఇక్కడదో వంకాయలు. ఇది వంకాయ పంట కాదు, ఇది ఒక వంకాయ, ఏమంటారు, ఒక వరుసలాగా. ఇది ఇక్కడ వంకాయ ఇప్పుడు ఏమంటారు పడుతుంది. ఇక్కడ చూడండి ఇంకా క్యూట్ ఉన్నాయి. ఇదంతా వంకాయనే. ఇవి మనం పొలంలో పండిస్తున్నాం. ఏవి మందులు వాడటం లేదండి, ఎలాంటి మందులు లేవు, న్యాచురల్గా పండిస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ వంకాయ, ఇది ఎంత మంచిగా ఉంది చూడండి. ఇదే ఇక్కడ ఇదంతా వంకాయ అండి. ఈ వరుస మొత్తం వంకాయ. కాకరకాయ అండి, కాకరకాయ మొక్కలు. ఇవి కాకరకాయ చెట్టు. ఇది అంతా చూడాలి ఎక్కడెక్కడ ఉన్నాయో కాకరకాయలు. ఇది గ్రౌండ్ నట్స్ ట్రీ అండి. గ్రౌండ్ నట్స్ కింద పూస్తాయండి, కింద కాస్తాయి, పైన కాయవు. రూట్కి కాస్తాయి గ్రౌండ్ నట్స్. ఇదంతా గ్రౌండ్ నట్. చెప్పు డాడీ, అవి ఆ బుడ్డల పేర్లు చెప్పు. అనుప బుడ్డలు. అనుప బుడ్డలు. వీటితోనే గుగ్గిళ్ళు వస్తారు. అక్కడ మా అమ్మ వంకాయలు తెంపుతుంది. ఇవి పొలంలో పండించే అనుప గుగ్గిళ్ళమ్మా. ఇవి గుగ్గిళ్ళు వస్తారు చూడు, అవి అనుములు. అనుప గుగ్గిలు అంటండి ఇవి. నాకైతే పేరు వస్తలేదు కానీ ఇవి అనుప గుగ్గిలు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి మిర్చి అండి. మిర్చి పూత మీరు చూసే ఉంటారులే కానీ ఇంకోసారి చూపిస్తున్నా. మిర్చి పూత. ఇదంతా గోంగూర అండి. గోంగూర మా అమ్మకి ఇష్టం, గోంగూర అంటే, అందుకే ఇదంతా గోంగూర వేసింది. మీకు కూడా ఇష్టమా? కామెంట్ చేయండి ఎవరెవరికి ఇష్టమో. ఎంత మంచిగా ఉంది కదండి గోంగూర. ఇవేంటో తెలుసా అండి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తా ఇవేంటో అనేది. ఇక్కడ పాలకూర వేసిరంట కానీ ఇంకా రాలే, వస్తాయి ఇంకా మెల్లమెల్లగా. బెండకాయ అండి, లేడీస్ ఫింగర్, మన చెట్టు ఇది, లేడీస్కి అందరికి ఇది. ఇది బీరకాయ అండి. బీరకాయ ఇప్పుడు పూత పడుతుంది. ఇంకా కాయలే కాకనే పూత ఇప్పుడు పడుతుంది.
మెంతి కూర అండి. చాలా ఏమంటారు, చాలా హెల్తీ అండి, రక్తం శుద్ధి చేస్తుంది మంచిగా. మెంటెం కూర తినండి మంచిగా. మెంటెం కూర ఇంకా పాలకూర కూడా రక్తం వస్తుంది పాలకూర తింటే. టమాటోలు అండి, టమోటా ఇంకా కచ్చిగానే ఉంది, ఇంకా పండు కాలే. ఈడొక్క టమాటో, ఈడొక్క టమాటా, ఆడొక్క టమాటా. టమాటాలు బాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇంకా పండుగ కాలేదు అనమాట. ఎన్ని ఉన్నాయో కదా టమాటాలు, అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. టమాటా పండు కాలే, అక్కడ అయింది పండు. ఏం చూపిస్తా, ఇక్కడ అవుతుంది, కొంచెం కొంచెం అయ్యింది టమాటా. ఇక్కడ కూడా అవుతున్నాయి. ఇక్కడ ఇది గెంజగడ్డ. గెంజుగడ్డ అంటే స్వీట్ పొటాటో అండి. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇది స్వీట్ పొటాటో మొక్క అంట. ఇది గొంజుగడ్డ చెట్టు, ఇది కాకరకాయ చెట్టు. ఎండకు వస్తలేవు మమ్మీ, బీరకాయలు ఎండకు వస్తున్నాయి పోతున్నాయి, ఇట్లా అవుతున్నాయి మమ్మీ. ఇదేం పుదీనా, ఇది పుదీనా అండి. పుదీనా అండి. ఇది తుర్కచెండుగోల్డ్ ట్రీ, తుర్కచెండుగులు అండి, తుర్కచెండుగులు. మనం ఏమంటామంటే తెలంగాణ చెండు పూలు అంటాం కదా, గదే ఇది తుర్కచెండుగులు అండి. మెంతు, ఇది ఏమన్నాగా స్మెల్ వస్తుంది అన్నట, ముట్టుకోగానే ఫుల్ స్మెల్ వస్తుంది. ఇది పొప్పిడి పువ్వు అండి, పొప్పిడి చెట్టు అండి, పొప్పిడి చెట్టు. పపాయ అండి, ఎండాకాలంలో చాలా పనికి వస్తుంది. మనం వరి వేయొద్దు అనుకుంటే ఇది వేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి మస్తు డిమాండ్ కూడా ఉంటుంది. ఇది మన మెడిసిన్ పర్పస్ కానీ మన స్కిన్ పర్పస్ కానీ మస్తు యూజ్ అవుతుంది. ఎండాకాలంలో వాటర్ లేని పొలాలకి ఈ అలోవెరా వేసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. చెట్టు కరివేపాకు చెట్టు. పురుగు తినేసింది. మనం ఎంత కష్టపడ్డా పురుగుల నుంచి అయితే మనం కాపాడుకోలేము, కాబట్టి ఇంకా ట్రై చేయాలి. ఇక ఇది ఏమంటారు, మంచి ఎరువులు పెట్టి అండి. ఇక్కడ ఇదైతే సిటీలో అయితే చాలా దొరుకుతుంది కదా, ఇక్కడ కూడా పల్లెటూరులో, సిటీలో ఇది ఏమంటారు డబ్బులకు అమ్ముతారు, కానీ ఇది ఇక్కడ పల్లెటూరులో ఇది ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుందండి. గంగవల్లి కూర గొర్రెలు తింటే ఎరుగుతాయండి. ఇవి పాలకూర ఇత్తునాలండి. పైన పాలకూర మనం తెంపకుండా ఇంకా ఎక్కువ రోజులు అట్లా పెట్టినాం అనుకో, ఈ పాలకూర ఇత్తులు వస్తాయి పైన. ఇదంతా పాలకూర ఇత్తులు. మనం మళ్ళీ ఇవేమంటారు, ఇవి తీసి ఏమంటారు కొంచెం ఎండబెట్టి మళ్ళీ మనం వేసుకోవచ్చు మళ్ళీ పొలంలో. ఇదంతా తోట అండి మాది. ఇక్కడ తోట, ఇక్కడ వరి, ఏదో ఇక మా కాడికి వేసుకున్నాం అన్నమాట. బయట ఏం కొంటాం చెప్పండి కూరగాయలు. ఇవేంటో తెలుసా మీకు? ఇవి దాని పేరు అవి అంటారు కదా, దాని పేరు పెబ్బర్లు. మనం ఏమంటారు, పెబ్బర్లతోటి మంచిగా దోశలు చేసుకోవచ్చు. ఇంకేంటి దోశలు, గుగ్గీలు, అవి ఏమంటారు గోంగూరలో పెట్టుకుంటే కూడా టేస్ట్ ఫుల్ బాగుంటుందండి పెబ్బర్లు. ఇది సోరకాయ అండి, చిన్న సోరకాయ అంటే దీన్ని బుడంకాయ కూడా అంటారంట, నేనైతే చిన్న సోరకాయ అంట. ఇది పప్పులా సాంబార్లో వేసుకుంటారు, మంచిగా ఉంటుంది టేస్ట్. పప్పులు వేసి ఇంకా టేస్ట్ వస్తుంది. ఇది ఇక్కడ కూడా ఉంది, ఇది అక్కడ చిన్నగా ఉంది. ఇదంతా అదేమంటాడు బుడంకాయ అంట. ఇది మా వరి పొలం. ఎంత కష్టపడాలి తెలుసా అండి ఒక్క చేను వేయడానికి అండి. వాటర్ మిలన్ ట్రీ ఇదే వాటర్ మిలన్, చిన్న వాటర్ మిలన్. ఇక్కడ చిన్న వాటర్ మిలన్ కట్టింది, ఇక్కడ కట్టింది. ఇదంతా వాటర్ మిలన్ ఇక్కడ ఉంది చూడండి. ఇది ఏంటంటారు దీనిని ఏమంటారు ఇది ఉద్ది అంటారు కదా. అంటే మీరు ఏమంటారో నాకు తెలియదు, మీకు దగ్గర ఏమంటారో మీరు కామెంట్ చేయండి. మేమైతే ఇది ఉద్దులు అంటాం, ఒక్కొక్కటి ఉద్దులు అంటాం. ఆ ఉద్దుల మీద మా అమ్మ
ఏం చేసింది, వాటర్ మిలన్ ట్రీస్ వేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ కొంచెం గడ్డి ఉంది, మీకు క్లియర్గా కనబడతలే. వాటర్ మిలన్ చూడండి ఇది. ఇక్కడ చూడండి వాటర్ మిలన్ చూపి పైకి అను అయి ఉంటుందమ్మా కాయ. మా పొలంకి వచ్చినా కదా ఫుల్ చెమట పడుతుంది అసలు, ఫుల్ కంటే ఫుల్గా. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. అది అక్కడ ఉంది కదండి, అది మామిడికాయ చెట్టు చూడండి. మామిడి పళ్ళు కాస్తున్నాయా, కనబడుతున్నాయా మీకేమన్నా? అది మామిడికాయ చెట్టు మాది కాదులే, వేరే వాళ్ళది, మా పక్క చేను వాళ్ళది అనమాట. మా డాడీ ఆడున్నాడు చూడండి అక్కడ. ఓ ఆడ మా అమ్మ అవి దింపుతుంది పెబ్బర్లు. చూపి అమ్మ అవి ఎట్లుంటాయో పెబ్బర్లు చూపి ఒకసారి. చెయ్యి ఇట్లా పెట్టి చూపియే. ఇవి చూడండి పెబ్బర్లు. రోజు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో కానీ మస్తు వాళ్ళకి. నాకైతే అసలు ఎంతగానం వేడి అవుతుంది తెలుసా, చెమటలు అయితే పోతున్నాయి. అందుకని జుట్టు కూడా ఇడిచేసిన నేనైతే. రోజు వచ్చేటోళ్ళు ఎట్లా అసలు ఎట్లా కష్టపడతారు కదా రైతులు. మనమే వృధా తీసి పడేస్తున్నాం, ఏం చేస్తాం. ఎంతోమందికి ఫుడ్డే లేదు, ఫుడ్ మనం వేస్ట్ చేస్తున్నాం. మనతో ఉంది కాబట్టి మనకు తెలియదు వాల్యూ. వేరే వాళ్ళతో లేకపోతే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది, మనకు వాల్యూ తెలియదు. ఇక్కడ చూడండి ఇట్లా వేసుకున్నా ఫుల్ చెమట వస్తుందని. ఫ్లవర్స్ చూడండి, మ్యారీగోల్డ్ ఫ్లవర్, బంతి పూలు, తెలంగాణ యాస. ఇవే పూలు చెప్పండి, ఇవి కూడా బంతి పూలే, కాకపోతే ఇది ఒక రకమైన పువ్వులు. మనం మల్లెపూలు అల్లేటప్పుడు మల్లెపూలల్లా పెడతారు కదా, కొంచెం మల్లెపూలల్లా కనకంబరాలల్లా పెడతారు కదా అల్లే వాళ్ళు, పూలు అమ్మేటోళ్ళు. ఇవే చూడండి ఆ పువ్వులు. చెండు పువ్వు, మ్యారీగోల్డ్ ఫ్లవరు మనకి స్మెల్ బాగా వస్తుంది కానీ ఇవి అంతగా అనిపించవు నాకైతే. చౌలకాయ ఇక్కడ చూడండి, చౌలకాయ ఇది. గోకరకాయ మేమైతే చౌలకాయ అంటామండి, మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని గోకరకాయ అంటారు చాలామంది వరకు అయితే, మేమైతే చౌలకాయ అంటాం. మా ఊళ్ళో మొత్తం చౌలకాయనే అంటాం దీన్ని. చేయి ఇట్లా పెట్టి చూపియమ్మా. వాటర్ మిలన్ మా అమ్మ పట్టుకుంది, మా అమ్మనే వేసింది చూడు, నేను తింటానే వేసింది. చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారల కోలాహలం. గోరింటాక్ అండి, ఎందుకు వాడుతున్నా అనుకుంటారా, గోరింటాక్ చూసి వాడినా. మా అన్న అయితే ఒక్కసారి కూడా తెచ్చి పెట్టలేండి నాకు. కూర అండి, తోటకూర ఇత్తులు చూడండి ఇవి. ఇవే మళ్ళీ మనం అవేమంటారు మంచిగా ఇట్లా ఏమంటారు ఇవి దంచి ఎండ వచ్చినాం అనుకో కొంచెం మనకు వస్తాయి అవి ఇత్తులు వస్తాయి కాబట్టి మనం మళ్ళీ వేసుకోవచ్చు. ఇదే ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవే ఇత్తులు. ఇది ఇక్కడ కనబడుతుంది నా దగ్గర, ఇవే చూడండి ఇత్తులు, తోటకూర ఇత్తులు ఇవి. చౌలకాయ, గోంగూర కాదు గోకరకాయ. ఇక్కడ మన సైడు చౌలకాయ అంటాం కానీ అక్కడ సైడు వాళ్ళు గోకరకాయ అంటారు. ఎండ చూసిండ్రా అండి ఎంత గానం కొడుతుందో. మా నాన్న గోకరకాయ తెంపుతున్నాడు. ఇవే చూడండి, మేము ముద్దులు అంటాం కదా, మేము ముద్దులు అంటాం. మీరేమంటారో చెప్పండి, కామెంట్ చేయండి మీరేమంటారో. ఇదంతా మా పొలమే. ఈ ఎండ రోజు చేసే వాళ్ళు ఎట్లా చేస్తారో కదా. చూడండి ఇప్పుడు అవుతున్నాయి, మెల్లమెల్లగా అవుతున్నాయి. ఇదంతా వడ్లు అవుతున్నాయి. ఇక ఇప్పుడు చిన్న పాల వడ్లు అంటారు కదా గట్లా, ఇవి పాల వడ్లు అన్నమాట. మీకు కూడా తెలుసులే కానీ నేను చెప్తున్నా అంతే. ఇదంతా పాల వడ్లు ఇప్పుడు అవుతున్నాయి కాబట్టి ముళ్ళు గుచ్చుకోపోయినాయి. ఇవి మా డాడీ తీస్తున్నాడు. ఏ ముళ్ళు అంటారు డాడీ దీన్ని? ఓముళ్ళు అంటారు. ఉమ్మముళ్ళ
ముళ్ళ గోములు గువ్వ ముళ్ళు అంట. మస్తు గుచ్చుకోతాయండి ఇవి, నొప్పి ఫుల్ వేస్తుంది. ఇవి పెబ్బరి బుడ్డలు అంటారమ్మా, పెబ్బరి బుడ్డలు. పెబ్బర్ బోర్డు అంటే ఏం డాడీ, దేనికి యూజ్ అవుతాయి అవి చెప్పు. దేనికి ఉపయోగిస్తాం అని పెబ్బరి బుడ్డలు తినడానికి మమ్మీ. తినడానికి దాంతోన ఆయిల్ కూడా వస్తుంది చూడండి, ఆయిల్ వస్తాయి. మనము గోంగూరలు వేసుకొని తినొచ్చు, టేస్ట్ భలే ఉంటుంది గోంగూరలు వేస్తే. మనం ఏమంటారు కందిపప్పు లేకుంటుంది కదా, అప్పుడు పప్పు లేనప్పుడు ఈ పెబ్బర్లు వేసుకుంటే మనకు హెల్తీ పరంగా కానీ మంచిగా మనకు బెనిఫిట్ ఉంటుంది ఇవి వేసుకోవడం వల్ల. ఇది మొత్తం చీమలు వచ్చినాయి, నేను ఇవి కడతాయి. నేను ఇవే చూడండి పెబ్బర్లు అంటే ఇవే. ఇవి కాల్చుకొని ఇప్పుడు ఉంటాయి కదా ఇవి ఇలాంటివి పచ్చిటివి ఉంటే కాల్చుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. టేస్ట్ భలే ఉంటాయి. మా నాన్న అవే తెంపుతున్నాడు. ఇక్కడ ఉన్నాడు. అవునుగా నవి నవి చీమలు. అవును, దాదా అయితే మంచిగా కాలు వాస్తుంది. చూడండి చెమట ఎంతగానో పట్టింది. మా డాడీ రోజు వస్తాడు, పొద్దుగాల లేచి వస్తాడు. ఎన్ని గంటలకు లేస్తాడు డాడీ? 4 గంటలకు లేస్తామ్మా. ఒక్కోసారి 3 గంటలకు కూడా లేచిపోతాడు. 4 గంటలకు లేచి బాయి మోటార్ పెట్టడానికి పోతామ్మా. మళ్ళీ 2-3 గంటలు అక్కడనే ఉంటామ్మా. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు చెప్పు? మళ్ళీ 8 గంటలకు అట్లా వస్తామ్మా. నీళ్ళు కరెంటు పోతే అనుకో, ఒకవేళ నీళ్ళు వారలేదు అనుకో, ఇంకా అక్కడనే ఉండాల్సి వస్తుంది. కరెంటు ఉంటేనే ఈ మధ్యలో అయితే మస్తు కరెంటు పోతుంది, మస్తు ఇబ్బంది అవుతుంది. మా నాన్న అయితే పొద్దుగాల పోతున్నాడు, చాలా లేట్ వస్తుండు పొద్దుగాల. కరెంట్ లేకపోతే మస్తు కష్టం అండి. బోర్ పెట్టడానికి రాదు, మోటార్ వేయడానికి రాదు, నీళ్ళు వారవు, టెన్షన్. ఇంకా మా బోరు వాటర్ ఇవే తాగుతాం. ఇంటికాడ నుంచి నీళ్ళు తెచ్చుకోము, ఇవే తాగుతుంది. ఇక బోరు మాది ఇక్కడ ఉందండి చూడండి, ఇక్కడ బోరు. తైదలు అంటే ఏమంటారు డాడీ దీని? రాగులు. తైదాలు మనము రొట్టె చేసుకోవచ్చు దీంతోన. ఇంకేంది మంచి దోశలు కూడా పోసుకోవచ్చు, చాలా హెల్తీ ఇవి. అంబలి ఎండాకాలం ఇంకా బాగుంటుంది. ఇవే అంటే మేము తెంపింది, తోటలో తెంపింది ఇవే. వంకాయ, బెండకాయ, దొండకాయ, ఇక్కడ ఏంది పచ్చిమిర్చి. అవి గుగ్గిలు అన్నాం కదా, అనుప గుగ్గిలు. చిక్కుడుగాయనా? సారీ, చిక్కుడుగాయ అంట, చిక్కుడుగాయ. ఇది బెండకాయ, కాకరకాయ. ఇవి ఇంట్లో ఏమున్నాయి మమ్మీ? ఇంట్లో పెబ్బర్లు అని చెప్పినా కదా, అవి. ఇవి వచ్చేసి గోకరకాయ. మేము చెవులకాయ అంటాం, మీరు గోకరకాయ అంటారేమో నాకు తెలియదు, కామెంట్ చేయండి మీరు ఏమంటారో. ఆ చున్నీలు ఏమైనా ఉన్నాయా? ఏంటున్నాయి చూపియే. అనుములు గుగ్గిలు మంచిగా అనుప గుగ్గిలు అని చెప్పినాం కదా, అవి. మేము కూడా తింటాం, ఇంకా మిగిలితే అనుకో మా అమ్మ అమ్ముతుంది కూడా ఇవి. సాయంత్రం మేము ఎన్ని గంటలకు వచ్చినాం డాడీ? సాయంత్రం 4-5 గంటలకు వచ్చినామ్మా. ఇప్పుడు ఎంత అవుతుందంటే 6:30 అవుతుంది. 6:35 ఇంటికి వెళ్తున్నాం. బాయ్ చెప్పు డాడీ. బాయ్ మమ్మీ బాయ్ చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.